నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. ఘనంగా దీపావళి పండుగ, బాణసంచా వెలుగులు, పటాసుల మోతతో ఆనందోత్సవాల మధ్య పండుగ జరుపుకున్న ప్రజలు. భీమవరం నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అంజుబాబు. భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి వేడుకలు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చినబాబు. లెప్రసీ కాలనీలో దీపావళి పండుగ నిర్వహించడం అభినందనీయం. ఆంధ్రప్రదేశ్ కృష్ణ బలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు. భీమవరం పట్టణంలో దీపావళి పండుగను ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ప్రమిదల దీపాల కాంతులు, బాణసంచా వెలుగులతో పట్టణం కొత్త శోభను సంతరించుకుంది. కుటుంబ సభ్యులంతా కలిసి దివిటీలు కొట్టి పటాసులు కాల్చి ఆనందాన్ని పంచుకున్నారు. భీమవరం లూథరన్ హైస్కూల్ క్రీడా మైదానంలో దీపావళి బాణసంచా స్టాల్స్ ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతం తిరునాళ్లను తలపించింది. వాతావరణం అనుకూలించడంతో స్టాల్స్ అన్ని వినియోగదారులతో కళకళ్లాడాయి. రేట్లు మండిపోతున్నాయని వినియోగదారులు అంటుండగా వ్యాపారం అంతంత మాత్రమే జరుగుతోందని, ఖర్చులు పెరుగుపై లాభాలు తగ్గిపోయాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. బట్టలు వేసుకుని 2030 అండి. 2030 నేను అన్నది చేయాలి.
మా ఊరు బెల్లర్ అయిపోయిందండి. సార్ 20 సార్. అందరికీ నమస్తే అండి. మన భీమవరం ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ దీపావళి పండుగని అందరూ జాగ్రత్తగా జరుపుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. చిన్నపిల్లలు మరీ జాగ్రత్తగా క్రాకర్స్ని కాల్చాలని చెప్పి మేము చెప్తున్నాము. అలాగే మన మూగజీవాలను కూడా కాపాడాలని వీటికి దూరంగా ఈ క్రాకర్స్ని కాల్చుకోమని చెప్తున్నాము. ఎందుకంటే ఈ సంప్రదాయాన్ని మనం మరవకూడదు కాబట్టి, దీపావళిని జరుపుకోవాలి కాబట్టి ఈ ముఖ్యంగా ఏంటంటే అందరూ జాగ్రత్తగా కాల్చుకోమని చెప్పి మరొకసారి మేము విన్నపించుకుంటున్నాము. జై హింద్. ఈరోజు మన లోదర్ హై స్కూల్లో దీపావళి బాణాసంచ వ్యాపారం జరుగుతుంది. మరి మన భీమవరం పట్టణ ప్రజలందరూ కూడా దివాళీ శుభ్రంగా చేసుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసి ఈ బాణాసంచిని పేల్చాలని మన ఈ భీమవరంలో లోదర్ హై స్కూల్ గ్రౌండ్లో మరి హోల్సేల్ అండ్ రిటైల్గా 5వ నెంబర్ షాపు శ్రీ సత్యలక్ష్మి ఫ్రూట్స్ కంపెనీ వారు ఈ షాపు అరేంజ్ చేశారు. హోల్సేల్ రేట్లకు ఇస్తున్నారు. మీకు ఎవరికి కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకుని ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. మన భీమవరం లోదరన్ హై స్కూల్ గ్రౌండ్లో పెట్టినటువంటి ఈ బాణాసంచులతో వచ్చాము. మేము ఇలా భీమవరాన్ని దీపావళి పండుగ అనేది చాలా గొప్పగా చేసుకుంటారు. మేము ఇలా ఈ షాప్స్ని విజిట్ చేయడానికి వచ్చాం. మామూలుగా అయితే బాధ చాలా ఎక్కువగా ఉన్నాయి కాస్ట్లు వచ్చేసి. కానీ మనకి ఉన్న సిచ్యువేషన్లో పండుగ కాబట్టి తప్పదు కాబట్టి ఖచ్చితంగా మనం తీసుకోవాల్సి వస్తుంది. దీపకాంతులతో శోభాయమానంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునే పండుగ దీపావళి అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే అంజిబాబు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి అన్నారు. దీపావళి వేడుకల్లో టపాసులు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భీమవరం నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపకాంతులతో అందరి జీవితాలు కాంతులు వెలగాలని, సుఖంగా సంతోషంగా ఆనందంగా గడపాలని, దీపావళి పండుగ అందరూ చక్కగా చేసుకోవాలని, ఈ కాంతులతో మీ జీవితాలు వెలుగులేఖలు నింపాలని చెప్పి కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దీపావళి పండుగ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని, కష్టాలనే చీకట్లు తొలగి వెలుగులు వెరజిల్లాలని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు అన్నారు. భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో త్యాగరాజ భవనంలో దీపావళి వేడుకలు కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నబాబు మాట్లాడుతూ తగు జాగ్రత్తలు పాటించి దీపావళి పండుగ చేసుకోవాలని, అందరి జీవితాల్లో దీపావళి వెలుగులు నిండాలని అన్నారు. క్లబ్ కన్వీనర్ బోండా రాంబాబు, కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్ గుప్తా, ప్రోగ్రాం కమిటీ చైర్మన్ కనగర్ల విజయరామకృష్ణ, కొత్త శ్రీనివాస్, కారుమూరి సత్యనారాయణ, కోట్ల నాని మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా ప్రతి గడపలో ఆనందం వెల్లివిరియాలని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి కొత్త శ్రీనివాస్ జన్మదినోత్సవ వేడుకలను నిర్వహించారు. మహిళలకు స్వీట్స్ అందించారు. హౌసీతో పాటు లక్కీ డిప్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శతచిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, జనసేన నాయకులు ఒబిలిశెట్టి రామకృష్ణ, క్లబ్ పీఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావు, వెస్ట్బెర్రీ స్కూల్ డైరెక్టర్ నడింపల్లి మహేష్, కనగర్ల కిషోర్, బంగారు రాము, గుండు సుమూర్తి, బోండా హనుమంతరావు, కుల్సేటి నాని, బొడ్డు వాసు, మానేపల్లి రవి, చిన్నారావు, మానేపల్లి వెంకన్నబాబుతో పాటు క్లబ్ సభ్యులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం అందరూ కలిసి బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
అంటే విచిత్రంగా కుటుంబ సభ్యుని తీసుకొచ్చి బయట నుంచో పెట్టి మా కుటుంబం కాదు బయట ఉన్నట్టు ఉంది నా గురించి చెప్తుంటే ఇక్కడ పరిచయం చేస్తుంటే ఏదైనా చక్కటి వాతావరణంలో ఒక కాఫీ క్లబ్ పెట్టడం, పొద్దున్నే చాలా మాట్లాడుకుంటూ కాఫీ తాగుతూ ఉంటారు అక్కడ. మీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే నా కుడి చేతి ఉన్న వాళ్ళకి మీ గురించి కూడా అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు, మీ అందరి గురించి కూడా. అది చెప్పట్లేదు రాంబాబు గారు ఆ విషయంలో. గొప్ప కాఫీ నిజంగా చాలా ఉత్తేజాన్ని పరిచే విషయం. మనకి సరదాగా అందరూ నలుగురు కూర్చొని మాట్లాడుకోవాలన్నా ఒక కప్ కాఫీ తాగుతూ, చాలా ఇబ్బందులు ఉన్నా తలపోటు పోవాలన్నా ఒక కాఫీ తాగుతూ, దేనికైనా ఒక మంచి కాఫీ చాలా అవసరం. ఆ కాఫీ క్లబ్ మరి పెట్టాలని పేరు ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ చాలా మంచి ఆప్షన్ పెట్టారు. అలాగే వీళ్ళంతా తీగానే కాఫీ కూడా చాలా రుచిగా ఉంటుంది అక్కడ. అన్నీ మాట్లాడుకుంటా తాగుతాం కూడా చాలా చాలా బ్యూటిఫుల్ కాఫీ దొరుకుతుంది అక్కడ. నేను కూడా తాగాను. సరే మెంబర్షిప్ అడిగితే సారీ క్లోజ్ చేస్తామన్నారు, మీరు గెస్ట్ మెంబర్ కింద ఉండొచ్చు అని చెప్పారు. చాలా సంతోషం. ఏదేమైనా దాన్ని దాటి మరి దీపావళి సంబరాలు చేయాలని నన్ను పిలిచి అడిగారు. నేను ఈ మధ్యన ఎక్కడికి వెళ్తలేదు బయట ఫంక్షన్స్కి, పార్టీ పని ఉంటే లేదంటే పర్సనల్ పని మీద తిరుగుతున్నాను. ఒక రెండో మాట మాట్లాడలేదు. రాగానే రావాలంటే ఓకే అన్నాను, ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ నాకు. అంతా కూడా ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి అనుభవం వచ్చాను. మరి ఎలాగో మంచి వాతావరణంలో మీరు అందరూ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఈ సభా వేదికగా కాఫీ క్లబ్ వాళ్ళు కోరుకుంటున్నాను. మరి దీపావళి అంటే అందరూ చెప్పేది ఇందాడ కృష్ణ గారు చెప్పినట్టు చెడు మీద మంచి గెలవటం, చీకటి నుంచి వెలుగు తీసుకురావటం, ఇలా చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. మనకి వీలైనంత వరకు కూడా, అవకాశం ఉన్నంత వరకు కూడా ఎవరో ఒకరి జీవితంలో చిన్న వెలుగు ఈ కాఫీ క్లబ్ ద్వారా ప్రతి సంవత్సరం నింపుదాం తెలిసినోడి జీవితంలో అని చిన్న కోరుకుంటాను. అందులో నేను కూడా భాగం అవుతాను తప్పనిసరిగా. మరి ముఖ్యంగా మహాలక్ష్ములు అందరూ ఇక్కడే ఉన్నారు. రేపు పొద్దున్న వాళ్ళందరూ పూజ చేస్తారు. ఈరోజే మీరు అందరూ పూజ చేయాలి, రేపు పొద్దున్న బెటర్ కాఫీ దొరకదు మీకు ఇక్కడ, వాళ్ళు సరిగ్గా చూసుకోకపోతే. నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే దీపావళి అంటే చాలా ఇష్టమైన పండుగ నాకు చిన్నప్పటి నుంచి కూడా. పూర్వం 5-6 డేస్ కాల్చేవాళ్ళం, తర్వాత 3 డేస్కి వచ్చాం. ఇప్పుడు ఒకరోజు కాల్చిన తర్వాత రోడ్డు మీద వేస్తే తిట్టే పరిస్థితికి వచ్చారు జనాలందరూ కూడా. అయితే సైంటిఫిక్ రీజన్స్ కూడా చాలా ఉన్నాయి దీపావళిలో. మనం ఇప్పుడు రాబోయేది శీతాకాలం దగ్గర పడుతుంది, పొగ వల్ల ఇన్సెక్ట్స్ కానీ ఈ కానీ కూడా తగ్గుతాయి. అదేవిధంగా గట్టిగా శబ్దం చేయటం వల్ల పూర్వం ఈ అడవిలోంచి వచ్చే జంతువులన్నీ కూడా దూరంగా వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో చేస్తూ ఉండేవారు అనేది ఒక సైంటిఫిక్ చెప్పేవారు. స్కూల్లో అన్ని పండుగలు చేసుకునేవాళ్ళం, కానీ దీపావళి ఇప్పుడు నా బెస్ట్ పండుగ. నేను చాలా మందులు కాల్చుతూ ఉండేవాడిని. ఇప్పుడు కూడా దగ్గరుండి పిల్లలతో రోజు సాయంత్రం కాల్పిస్తాను, చివరి వరకు కాల్పిస్తాను, మాలత బానిసాను. ఏదేమైనా నన్ను ఇక్కడికి పిలిచినందుకు ముఖ్యంగా మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మరొకసారి మీ అందరితో కలిసి కూర్చునే అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా హృదయపూర్వకంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఇప్పుడు అందరూ ఏదో చెప్పారు ఫ్యామిలీ గురించి. నాకు చాలా అసోసియేషన్ మీ అందరితోటి ఫస్ట్ నుంచి కూడా కలిసి చదువుకున్నాం, కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. నన్ను మీ ఇంట్లో మనిషిలాగా ఎప్పుడూ చూస్తూ ఉంటారు. నాకు చాలా ఇష్టమైన విషయం మా ఫ్యామిలీ నుంచి కూడా. దానికి కూడా మా కుటుంబం తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తూ, మరి మా సోదరుడు శ్రీను, మేమంతా కూడా చాలా కలిసి ప్రయాణిస్తూ ఉంటాం. కానీ మంచి కార్యక్రమాల్లో నేను శ్రీనివాస్ కూడా ఎప్పుడు ఉంటాం. మా గుడి విషయంలో కూడా అంటే సందర్భం కాకపోవచ్చు, కానీ అంటే ఒక వ్యక్తి గురించి చెప్పాలి కాబట్టి సుమారు 1,30,00,000 మా భీమేశ్వర స్వామి గుడికి మేము చందాల రూపంలో పోజేసాం. ఎక్కడా కూడా ఎవరి పేరు వేయకుండా నిజమైన భక్తుల దగ్గర తీసుకుని కార్యక్రమాలు చేసి అక్కడ చాలా కార్యక్రమాలు, స్వామికి బంగారు ఆభరణాలు కానీ, పునఃప్రతిష్టలు కానీ, స్వామివారి కొత్త రథం కానీ, అమ్మవారికి బంగారు కిరీటం కానీ, ఇలా అన్నీ కూడా దాతల సేకరణతో చేసి ఏమన్నా ముందు అన్నయ్య 4 లక్షలు తగ్గిన ముందు చేయించేస్తాడు, తర్వాత మేము పట్టుకెళ్ళి ఇచ్చే పరిస్థితిలో అలాగా అంత వ్యక్తిత్వం. మరి 100 ఏళ్ళు కూడా ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఆనందంగా ఉండాలి. అదర్ కాఫీ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా దీపావళి శుభాకాంక్షలు. అందరి జీవితాల్లో
వెలుగు నింపి ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతో అందరూ ఉండాలని, మీరు కూడా లక్ష్మీదేవులు బాగా చూసుకుంటే మీకు మంచి కాఫీ వస్తుందని మళ్ళీ చెప్తున్నాను. సుమారు 4 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకున్న క్లబ్బు మార్నింగ్ కాఫీ క్లబ్. దీంట్లో అందరూ వ్యాపారస్తులు, రిటైర్ అయిన ఉద్యోగస్తులు, రన్నింగ్లో ఉన్న ఉద్యోగస్తులు ఉన్నారండి. దీంట్లోనూ మేమందరం డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్లో లైఫ్ మెంబర్స్ మేము 50 మంది. దాంట్లో మేము వాకింగ్ చేస్తూ తిరుగుతూ బల్ల మీద కూర్చొని మంచినీరు తాగి మంచి మంచి విషయాలు చెప్పుకుంటూ, తర్వాత మేమందరం తాడిమల్లిగిరి గారి కాంప్లెక్స్లో ఉన్న అక్కడ కాఫీ తాగుతాం. ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన చిన్నబాబు గారు ఈ మొన్న ఎలక్షన్లో, పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్లో నిమిత్తం కూడా క్యాంపెయిన్కి వచ్చారు. అప్పుడు వీరు కూడా అక్కడ ఒక నాయకుడిగా విచ్చేసి మా అందరినీ ఓటుని ఏమని అడుగుతానికి అప్పీల్లోకి వచ్చారు. తర్వాత 4th యానివర్సరీకి గెస్ట్గా వేస్తే కొన్ని కారణాల వల్ల రాలేకపోతున్నారని చాలా బాధపడుతూ మనకి ఆ వర్తమానం పంపించారు. ఈ రోజున మనకి ఇంత చక్కని అవకాశం ఇచ్చారు వీరు. ఆ రోజున మీరు చూసే ఉంటారు, మా వేదిక మీరు అందరూ మీరు మీ నాయకులు అందరూ చూశారు. ఆ రోజున మేము చేస్తున్న కార్యక్రమం ఏంటి, ఎలా ఉంటున్నాము మేము అనేది మీకు తెలిసిన విషయం. దీంట్లో ఏంటంటే గొప్పతనం ఏంటంటే, దీంట్లో ధన గురించి కానీ ఆస్తుపాస్తుల గురించి కానీ మేము మాట్లాడుకోమండి. అంతా పబ్లిక్గా నవ్వుకుంటూ సరదాగా సినిమాల గురించి, రాజకీయం గురించి, ఈ 2 పెట్టుబడులు లేని కదండి, ఆ 2 గురించే మాట్లాడుకుంటాం మేము. మీద ఏమీ మాట్లాడాలి, వ్యాపారాల గురించి కూడా సరదాగా నవ్వుతూ 7:30కి అలా ఇంటికి వెళ్ళిపోతాం. అది మేము 50 మందికి చాలా ఆనందకరమైన ఆ రోజు మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇక్కడ ఈ ఆందోళన అందరికీ కూడా మన కోరికలు పరిశీలించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే గోవింద్ గారు ఈ రోజున మన కార్యక్రమం చాలా అవసరం. మరి ఆయన గురించి చెప్పాలంటే చెప్పాలి. గోవిందరావు గారు ఆయన ఎంతో నన్నదేవి సేవ చేసి దేవాలయానికి మంచి విశేష కృషి చేసి మనకి ఎంతో పేరు పెట్టాలని తీసుకొచ్చిన అవార్డు ప్రపంచంలో. అలాగే వారు మున్సిపాలిటీ చైర్మన్గా కూడా చేశారు. మరి అలాగే నటన థియేటర్ కూడా స్థాపించారు. వారు అప్పటి రాజకీయాల్లో చాలా ఉన్నతంగా మరి చాలా ఎంతో ఇదిగా ఉండేవారు. మరి వారి తాత వారసత్వం మరి ఈ మనవడు గోవింద్ గారు కూడా తీసుకుని వారు కూడా మున్సిపాలిటీ చైర్మన్ అవ్వడం చాలా అదృష్టం. వాళ్ళ తాతగారు పేరు నిలబెట్టారు. అలాగే మనందరికీ కూడా చాలా ఆనందమైన విషయం అది. మరి చేసిన సేవలకి మరి పవన్ కళ్యాణ్ గారు చాలా ఇష్టం. ఈయనంటే మన గోవింద్ అంటే చాలా ఇష్టం. మన గోవింద్ గారి ఉంది. మన ఆవిడ అనుభవంతో మనకి జరిగింది. పేరు జిల్లా ప్రెసిడెంట్ అయినా మరి రాష్ట్రంలో ముఖ్యమైన అన్ని కార్యక్రమాలకి మరి వెళ్ళడం, మరి ఇంచుమించుగా రాష్ట్ర నాయకుడిగానే మేము చెప్పుకుంటాం. జిల్లా ప్రెసిడెంట్ అయినా కూడా అంత ఉన్నతంగా మరి జనసేన పార్టీలో ఉంటూ మరి ఈ రోజున అన్ని బిజీ షెడ్యూల్లో కూడా ఇక్కడికి వచ్చి మరి ఈ రోజున మనందరితో పాల్గొంచుకుంటాం. మరి ఈ కార్యక్రమానికి రావడం, మరి మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ దీపావళి సంబరాలు మీరు అందరూ కూడా పాల్పంచుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి చెడు మీద మంచి సాధించిన విజయానికి నిమిత్తం ఈ పండుగ జరుపుకుంటాం. కాబట్టి అందరూ కూడా మరి ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా ఈ పండుగ జరుపుకోవాలని కోరుకుంటాం. మీరు నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాను.
జగత్తుని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి దీపావళి అని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురాం కృష్ణంరాజు తనేడు కనుమూరి భరత్ అన్నారు. ఉండే మండలం ఎన్ఆర్పీ అగ్రహారంలో సర్పంచ్ సూరవరపు కనకదుర్గ వెంకటాచార్యులు గృహం నందు ఆయన దీపావళి పూజలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో 10th లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మెమోంటోతో సత్కరించారు. అనంతరం సచివాలయం గ్రామ సిబ్బందికి కార్మికులకు దీపావళి బాణాసంచా సామాగ్రి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు మాజీ సర్పంచ్ కన్నెగంటి రూత్కళ, టీడీపీ ఉండి మండల అధ్యక్షులు కరిమెరక నాగరాజు, తోటరాము, సీనియర్ టీడీపీ నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. నారాయణి నమోస్తుతే కార్యక్రమంతో పాటు మన ఉండే నియోజకవర్గంలో నాలుగు మండలాల్లోని గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి ఇచ్చే శ్రద్ధ ఎవరు ఇది వరకు ఎప్పుడు చేయలేదు. కాబట్టి దానికి కోసం మేము కూడా జరగండి మేడం, మీరు కొంచెం వెనక్కి మీరు జరగండి. ఓకే సార్. సార్ ఇలా చూడండి మేడం, ఇలా చూడండి, ఇలా చూడండి. ఒకసారి అండి తీసుకోండి. మీరు కూడా పెట్టుకోండి సార్. కాలమండలో అలాగే అలాగే పాలకోడేరు మండలం ఒకసారండి అయిపోయాక ఒకసారి ఫోన్ తీయాలి. సార్ 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 సరే సార్ నేను ఒకసారి అండి ఒకసారి ఓకేనా. కొంచెం ఓకే
ఓకే ఒకసారి ఫోటో కెమెరా కదండి రాజన్న ఇలా వచ్చేస్తావా అయిపోయింది ఎవరింట్లో వాళ్లు పండుగ చేసుకోవడం ఆనవాయితీ అని, అయితే గత 30 సంవత్సరాలుగా సంఘ సేవకులు చెరుకోడ రంగసాయి లెప్రసీ కాలనీలో దీపావళి పండుగ నిర్వహించడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ కృష్ణ బలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం 7వ వార్డు గాంధీనగర్ లెప్రసీ కాలనీలో చర్చి వద్ద పేద ప్రజలకు దీపావళి బాణాసంచ స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రంగసాయి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దాతల సహకారంతో లెప్రసీ కాలనీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. గంటా త్రిమూర్తుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవిందు, తెలుగు యువత పట్టణ అధ్యక్షులు గొలగాని రమేష్ మాట్లాడుతూ ఇటువంటి ప్రాంతాల్లో జరుపుకోవడం నిజమైన పండుగ అని అన్నారు. కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు వీర్రాజు మాట్లాడుతూ ఏ పండుగ వచ్చినా తమను గుర్తించుకుని తమ వద్దకు స్వయంగా వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చెరుకోడ రంగసాయికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెన్నకోట వినాయక్, కెలమంచిలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా దీపావళి శుభాకాంక్షలు. ప్రజలందరూ కూడా దీపావళి ఎంతో ఆనందంగా చేసుకుంటం జరుగుతుంది, ఎవరి స్థోమతకి వాళ్ళు. అలాగే ఒక 7వ వార్డులో భీమవరం 7వ వార్డులో లెప్రసీ కాలనీలో ఎంతోమంది ఇక్కడ ఉంటారు, నివాసం ఉంటారు. వీళ్ళందరూ కూడా వాటర్లే. వీళ్ళకి గతంలో కూడా చాలా ఇబ్బంది పడేవారు, స్థితిగతులు బాగోక. పెద్దలందరూ కూడా ఏకమయ్యి బీవీ రాజు గారు కానీ, ఇతర పెద్దలు కానీ, అలాగే గవర్నమెంట్ వారు కానీ, అలాగే ఏ ఒక్క శుభకార్యం జరిగినా సరే వీళ్ళకి వచ్చి వాళ్ళ సాయి సహకారం అందించడం జరుగుతుంది. వీళ్ళు కూడా సమాజంలో మేమంటూ సమానమని వీళ్ళు కూడా అన్ని రకాలుగా డెవలప్ అవ్వడం జరిగింది. గతంలో కూడా కరోనా టైంలో చాలా ఇబ్బంది పడతా ఉంటే మా బృందం, నేను కానీ, మా ఎల్మన్ సీను కానీ, వెనుకోట వినాయక్ కానీ, కాప అమరబాబు, బుచ్చు, మేమందరం మా సాయి ఇక్కడికి వచ్చి దగ్గరుండి భోజనాలు అట్టుకొచ్చి పెట్టడం కూడా జరిగింది. ఏ ఒక్క సమస్య ఉన్నా సరే తెలియగానే మేము వచ్చి మా ఊరికి మేము సాయి సహకారం అందించడం మాకు భగవంతుడు ఇచ్చిన వరం. మా రంగసాయి గారు ఉదయం చెప్పడం దీపావళికి ఇలాగా చేద్దాం అబ్బాయి అంటే రంగసాయి గారు అందరూ వచ్చి కూడా వీళ్ళతో పాటు మేము కూడా ఈ పండగ చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరూ శుభాకాంక్షలు తెలియజేస్తాం. పండగల్లో చాలా అందరూ కూడా సరదాగా ఉల్లాసంగా చేసుకునే పండుగ దీపావళి. జీవితాల్లో వెలిగి నింపే ఈ పండుగ మరి విజ్ఞాన వేదిక మన చెరుకూరి రంగసాయి గారు కన్వీనర్ అయిన ఇక్కడ పేద పిల్లలు కూడా చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో మరి కృష్ణ బలిజీ రాష్ట్ర చైర్మన్ అయిన గంటా త్రిమూర్తులు గారిని అడుగుతూ మరి గంటా త్రిమూర్తులు గారు పెద్ద మనసుతో ముందుకొచ్చి మరి వీళ్ళందరికీ కూడా దీపావళి వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఉన్నతమైన మనస్తత్వానికి ఆయనకి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, అలాగే మరి రాను కూడా రంగసాయి గారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఏదైతే వెనకబడినటువంటి వాళ్ళు పేదలు ఉన్నారో వాళ్ళందరికీ సహాయ సహకారాలు తీసే విధంగా చూసుకోవాలని, అలాగే గంటా త్రిమూర్తులు గారిలా ఉన్నతమైన మనస్తత్వంతో ఆలోచించి అందరూ కూడా ఈ సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన పండుగలన్నింటిలో కూడా దీపావళి చాలా గొప్పది. మరి ఈ పండుగలన్నీ కూడా మన ఇళ్లలో చేసుకోవడం కన్నా మరి చాలామంది అభాగ్యులు దేశంలో ఉంటారు, ప్రపంచంలో ఉంటారు. వాళ్ళందరితో కలిపి చేసుకోవాలనే ఉద్దేశం మీద గత 30 సంవత్సరాలుగా ఈ మన లెప్రసీ కాలనీలో ఇలాగ దాతల సహకారంతో ఇవాళ గంటా సింహశ్రీ గారు మహానుభావుల సహకారంతో వీళ్ళందరికీ కూడా అన్ని పండుగలు నిర్వహిస్తూ వస్తున్నాం. మరి ఈరోజు గంటా తిరుమూర్తి గారు మంచి బ్రహ్మాండమైన స్వీట్స్ మరి బాణసంఖ్య ఇవన్నీ కూడా అందించారు. మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, సాధారణంగా పేద పిల్లలకి మేము కూడా పండగ బాగా చేసుకోవాలా, మేము కూడా సంతోషం గడపాలని ఉంటుంది. ఆ సంతోషాన్ని వంచేయకుండా మరి రాష్ట్ర కృష్ణ బలిజ పూసల చైర్మన్ గంటా త్రిమూర్తులు గారు మరి ఒక పెద్ద మంది చేసుకున్న వాళ్ళ సంతోషం చూడాలని చెప్పి మరి పిల్లలకి స్వీట్స్తో పాటు దీపావళి మందులు అందించడం చాలా అభినందనీయం. ఈరోజు దీపావళి శుభ సందర్భంగా ఉన్నత వర్గాలే కాదు ఈ పండుగ చేసుకుంటాం, ప్రతి పేదవాడు కూడా ఈ పండుగ చేసుకోవాలనే సదుద్దేశంతో ఈ యొక్క దీపావళిని యొక్క లెప్రసీ కాలనీలో పేదవారికి మన గంటా త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో
ఈ యొక్క బాణసంచ స్వీట్స్ పంపించడం జరిగింది. దీపావళి శుభాకాంక్షలు వచ్చిన అయ్యగారులందరికీ కూడా. భీమవరం యూత్ కల్చరల్ అసోసియేషన్ నందు షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ బ్రోచర్లను క్లబ్ అధ్యక్షులు పివిఎల్ నరసింహరాజు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రతి ఏటా యూత్ కల్చరల్ అసోసియేషన్ నందు భీమవరం టౌన్ పరిధిలో అక్టోబర్ 26వ తేదీన మహిళలు, పిల్లలకు, నవంబర్ 2వ తేదీన పురుషులకు షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఏర్పాటు చేశామని తెలిపారు. యువతలోని ప్రతిభను పెంపొందించి వారిని చెడు వ్యసనాలకు పోకుండా క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించే విధంగా అసోసియేషన్ కృషి చేస్తుందని దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ కలవపూడి పండు, వేగేసిన రామకృష్ణరాజు, డైరెక్టర్ కోపెల్ల శ్రీను, క్లబ్ సభ్యులు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు పాల్గొన్నారు. ఈ నెల 20వ తారీఖున యూత్ కల్చరల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో దేవరం టౌన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం. ఆ రోజు 26వ తారీఖున ఉమెన్స్ మిక్స్డ్ డబుల్స్, ఉమెన్స్ డబుల్స్, అలాగే చిల్డ్రన్కి బిలో 11 ఇయర్స్, బిలో 15 ఇయర్స్ కేటగిరీలో టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 2వ తారీఖు నెక్స్ట్ మంత్ నవంబర్ 2వ తారీఖున మరి మెన్స్ డబుల్స్, సింగిల్స్ టోర్నమెంట్ కూడా కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి ప్లేయర్స్ అందరూ కూడా, భీమవరం టౌన్కి సంబంధించిన ప్లేయర్స్ అందరూ కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొని మరి దాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరినీ కోరటం జరుగుతుంది. ఈ భీమవరం టౌన్లో ఉన్న అన్ని అసోసియేషన్లో ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా తప్పనిసరిగా దీంట్లో పాల్గొనాలని వారందరినీ కోరటం జరుగుతుంది. తప్పనిసరిగా అందరూ దీంట్లో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.